హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన 14వ కథని మొదలు పెట్టేసుకుందాం. మనం 14వ కథ పేరు పువ్వులు లేని విగ్రహాలు నవ్వాయి. కథ ఇలా మొదలవుతుంది. అమరావతి దేవాలయంలో 10 కుటుంబాల వారు అర్చకులు. అందరి అర్చకుల్లోకి పెద్దయ్య గారి కొడుకు నారాయణ 6 ఏళ్ల పసివాడు. అక్షరాభ్యాసం చేసి ఎంతో కాలం కాకపోయినా, అఆలు సాంతం రాకపోయినా కుంచకోలతో పెద్ద గుడి తలుపులు తీయటం చేతనవు. స్వామి దగ్గర అఖండ దీపారాధన కునికిపోకుండా చూడటం చేతనవు. స్వామి నిర్మాల్యం తీయటం చేతనవు. శటకోపం పెట్టడం చేతనవు. కానీ డబ్బులు లెక్కెట్టుకోవడం చేతకాదు. మధ్యాహ్నం 12 గంటలు దాటాక పెద్దయ్య గారు అర్చకులు ఇంటింటికి వెళ్ళి ఒరే గోపాలం నైవేద్యం, ఒరే కృష్ణమూర్తి నైవేద్యం అంటూ చెప్తుంటే పక్కనున్న నారాయణ తన తోటి వయసు వాళ్లతో ఒరే సుబ్బి నైవేద్యం, ఒరే కంకుపక్షి నైవేద్యం అని తన జతగాళ్ళని కేకేసేవాడు. 10 మంది అర్చకులు నైవేద్య పళ్ళాలు తీసుకుని దేవాలయానికి బయలుదేరితే వాళ్ళ వెనక 6-7 ఏళ్ల పిల్లలు మడిగట్టుకొని తండ్రుల వెంట బయలుదేరేవారు. ఇళ్ల దగ్గర తల్లుల్ని వేధించి పిల్లలు అంగోస్త్రాలు గోచి పోసి కట్టిపించుకునేవారు. వాళ్ళు కూడా చిన్న చిన్న నైవేద్యాలు చిన్న పళ్ళేలలో పెట్టించుకొని గ్లాసులతో నీళ్లు తీసుకొని తండ్రుల వెంట బయలుదేరేవారు. ముందు 10 మంది అర్చకులు పెద్ద పళ్ళేలతో మహానివేదన తీసుకెళ్తుంటే వాళ్ళ వెంట మరో 10 మంది చిన్న నైవేద్యాలు గోచీలు ఊడిపోతుంటే మళ్లీ దోపుకుంటూ తండ్రుల వెంట గునగున నవ్వుతూ పరిగెత్తుతున్న పిల్లలు. కాళ్ళు సర్రున కాలుతున్నా లెక్క చేయకుండా, గ్లాసుల్లో నీళ్లు తొణికేస్తా పోతున్నా గమనించకుండా పోటీపడి పరిగెత్తటాలు. అలా 2వ ప్రాకారంలోకి వచ్చేసరికి అక్కడ పరిచి ఉన్న నాపరాయి బండలు ఎండకి సలసలా కాగుతుంటే వాటి మీద పిల్లలు లేత పాదాలు సర్రున కాలిపోగా పిల్లలు పరిగెత్తినంత దూరం పరిగెత్తి ఇక లాభం లేదని గ్లాసుల్లో నీళ్లు కాసిని ఆ బండ మీద వంపుకొని ఆ నీళ్లలో నుంచునేవారు. మండుతున్న బండల మీద ఆ నీళ్లు బుసబుసా పొంగి కాళ్ళు మరీ కాలేవి. కుయ్యోమంటూ మెట్ల వైపు పరుగులు పెట్టేవారు. వద్దంటే విన్నారా అన్న పెద్దల మందలింపులు వినిపించుకోకుండా ఎట్టకేలకు గుళ్ళోకి చేరుకొని నైవేద్య పళ్ళాలు స్వామి ముందు పెట్టి గంధం సాన ముందు చేరేవారు. గంధం చెక్క తీసుకొని ఆ పెద్ద సాన మీద చేతులు నొప్పులు పుట్టేదాకా వంతుల వారీగా గంధం అరగతీసేవారు. వాళ్ళ పెద్దలు గంధం కుంకుమ పెట్టుకొని పిల్లలందరికీ గంధం పొట్టు పెట్టి ఒంటి నిండా గంధం పూసేవారు. ఆ పైన దీపాలిస్తున్నప్పుడు గంటలు జేగంటలు మోగించడం పిల్లల వంతు. అలా మహానివేదనలు ముగించుకొని నుదుట గంధాక్షతలు వెలుగుతుండగా 20 నైవేద్య పళ్ళాలు గుడిమెట్లు దిగుతుంటే చూడవలసిందే. శివరాత్రి ఉత్సవాలగాను పులికాపు చెయ్యాలి రండ్రా అని పెద్దయ్య గారు పెద్దలందరినీ తొందర చేస్తే నారాయణ పిల్లలందరినీ కూర్చి మేము వస్తాం అన్నాడు. సరే అన్నాడు పెద్దలు. పులికాపు అంటే స్వామి విగ్రహాలకు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టడం. 1 విగ్రహమా 2? దాదాపు 10 విగ్రహాలు. కంచుపోత పోసిన విగ్రహాలు, 4.5 అడుగులు ఎత్తు విగ్రహాలు, 4 పడితే గాని కదలని విగ్రహాలు. విగ్రహాలన్నిటినీ ఉత్తర మండపంలోకి చేర్చారు. పెద్దలు విగ్రహాలు మోస్తుంటే పిల్లలు కూడా ఓ పక్క పట్టుకొని మోస్తున్నట్లు నటిస్తూ వాళ్లతో పాటే అమ్మా అయ్యా అంటున్నారు. 2 గుండిగల నీళ్లు కృష్ణ నుంచి తెచ్చారు. పిల్లలు కూడా పానకం బిందెలతో నీళ్లు మోశారు. విగ్రహాలన్నిటినీ ముందు చింతపండు పులుసుతో తోమారు. ఆ పైన ఇసుక తెన్నెల్లోంచి ప్రత్యేకంగా తెచ్చిన మెత్తటి ఇసుకతో విగ్రహాలని రుద్ది తళతళలాడేటట్టు చేశారు. ఆ పైన విగ్రహాలకు బట్టలు కట్టాలి. అమ్మవారికి చీర, అయ్యవారికి దోవతి, చండీశ్వరునికి పాగా, ఊరేగింపు విగ్రహాలకు వేరే బట్టలు, ఇలా అలంకారాలు చేయాలి. అందరూ తలా ఒక విగ్రహానికి బట్టలు కడుతున్నారు. పెద్దయ్య గారు చిన్న ఉత్సవ విగ్రహాలకు బట్టలు కడుతున్నారు. ఆ విగ్రహాలే ఆ రోజు నందివాహనం మీద ఊరేగింపుకు వెళతాయి. నారాయణ మెల్లిగా తండ్రి వద్దకు చేరాడు. ఎరా నువ్వు అలంకారం చేస్తావా అన్నాడు పెద్దయ్య. ఓ అన్నాడు నారాయణ. అయితే కుర్చీలు గట్టిగా పట్టుకో అన్నాడు పెద్దయ్య. పెద్దయ్య విగ్రహానికి ముడి వెయ్యటమేమి, నారాయణ వెనక నుంచి ముడి విప్పటమేమి, అలా అరగంటైనా అలంకారం పూర్తి కాలేదు. పెద్దయ్య నవ్వుతూ ఒరే నాయనా ఇలా ముందుకొచ్చి కూర్చో అని అలంకారం అంతా పూర్తి చేశాడు. అలంకారం అంతా తనే చేసినంత తృప్తి వచ్చింది నారాయణకి.
అమ్మవారి చీర సర్దాడు. స్వామి ఉత్తరయం సరిచేశాడు. దూరం నుంచి చూశాడు, దగ్గర నుంచి చూశాడు, పూసల పేర్లు దిద్దాడు. ఇలా అలంకారమంతా పూర్తి చేసిన గర్వంతో మిగతా పిల్లలందర్నీ చూశాడు. నారాయణకి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. ఇప్పుడే వస్తా అని రయ్యిని ఇంటికి పరిగెత్తుకెళ్ళి దొడ్లో ఆ రోజే విచ్చుకున్న 2 మందార పూలను తీసుకొచ్చి స్వామికి అమ్మవారికి అలంకరించి పొంగిపోయి చప్పట్లు చరిచాడు. ఆ సాయంత్రమే నందివాహనం ఊరేగింపు. బజారు బజారు అంతా చెప్పాడు నేనే స్వామికి అలంకారం చేశానని. పిల్లలందరినీ పోగేసుకొచ్చాడు నారాయణ. నందివాహనం వడ్డర్లే మొయ్యాలి. రాత్రి 8 అయినా వాళ్ళింకా రాలేదు. వాళ్ళ కోసం మూడోసారి మనిషిని పంపించారు. దేవస్థానం ట్రస్టీ వాళ్ళని వీళ్ళని కేకలేస్తూ హడావిడిగా తిరుగుతున్నాడు. వాహకులు ఆలస్యంగా వచ్చినందులకు మీ తప్పంటే మీ తప్పని అరుచుకున్నారు జనం. ఎట్టకేలకు స్థానాధిపతి గారు మంత్రం చదువుతూ ముందు నడిచారు. వాద్యాలన్నీ ఒక్కసారి మోగాయి. విగ్రహాలు గుళ్ళోంచి క్రింద ప్రాకారానికి వచ్చాయి. విగ్రహాల్ని నందివాహనం మీదకి ఎక్కిచ్చారు. కానీ వాహనం లేవందే. వడ్డెర్లు తూగులాడుతూ కొట్టుకున్నారు. నీ అమ్మ నీదే తప్పు, నీ అక్క నీదే తప్పు వాదులాడుకుంటున్నారు. దెబ్బలాట ఒక్కటే తక్కువ. వాహనం లేపండ్రా అని అధికారులు అరుపులు. పట్టండ్రా పట్టండ్రా హరహర మహాదేవ. నందివాహనం అటూ ఇటూ ఊగింది. విగ్రహాలు ఒరిగాయి. ఒరేయ్ జాగ్రత్త రోయ్ అర్చకుల అరుపులు. ఊరేగింపునకు ముందు అర్చకులు హారతిస్తున్నారు. ఆ ఊపుతో ఆ కుదుపుతో నారాయణ అలంకరించిన 2 మందార పూలు ఎక్కడో పడిపోయాయి. నారాయణ బిక్కుమొహం వేశాడు. కానీ విగ్రహాలు నవ్వుతూనే ఉన్నాయి. తనూ నవ్వాడు. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరేదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే మా కథల వీడియోల గురించి కానీ మా కథల గురించి కానీ మీ కమెంట్స్ రూపంలో మాకు అందించండి. మేము వాటిని తప్పనిసరిగా మా తర్వాత వచ్చే వీడియోస్లో ఆ ఫీడ్బ్యాక్ని ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ.